వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు 99 టీవీ నేను ప్రియాంక బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం సంభవించింది హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు చిన్నటేకూరులో బైక్ ను ఢీకొంది ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా దగ్ధమైంది ఘటనలో పలువురు ప్రయాణికులు సజీవ దహనమైనట్లు తెలుస్తోంది అప్రమత్తమైన మరికొందరు ప్రయాణికులు బస్సు ఎమర్జెన్సీ డోర్ నుంచి బయటపడ్డారు స్థానికులు బాధితులను సమీప ఆసుపత్రికి తరలించారు ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు ఈ ఘటన ఉదయం 3 గంటల సమయంలో జరగ్గా ప్రమాద సమయంలో భారీ వర్షం కురుస్తుండటంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది ఇక మరోవైపు ఈ ఘటనపై సీఎం చంద్రబాబు మంత్రులు లోకేష్ వంగల్పూడి అనిత మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి టీజీ భారత్ మాజీ స్పందించారు బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు మృతులకు కుటుంబాలకు సానుభూతి తెలిపారు ఇక వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు మరోవైపు పలువురు ప్రయాణికుల సజీవ దహనం అత్యంత విషాదకరమని జగన్ అన్నారు ఘోర ప్రమాదం తీవ్రంగా కలిచివేసిందన్న ఆయన క్షతగాతులకు మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు బస్సు ప్రమాద విషయం తెలియగానే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతికి లోనయ్యారు మృతుల కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేశారు ఏపీ అధికారులతో మాట్లాడిన ఆయన అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు బస్సు బైక్ ను ఢీకొనడం వల్లే ప్రమాదం జరిగినట్లు కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు ఎమర్జెన్సీ డోర్లను బద్దలు కొట్టి బయటకు వచ్చిన ప్రయాణికులు చిన్న ప్రమాదమని భావించి వాటర్ బాటిల్స్ తో మంటలు ఆర్పే ప్రయత్నం చేశారని వివరించారు మంటలు ఎక్కువ కావడంతో బస్సులో ఉన్న మిగతా ప్రయాణికులను రక్షించే ప్రయత్నం చేశారు అంతలోపే మంటలు బస్సుకు పూర్తిగా వ్యాపించినట్లు వెల్లడించారు బాధితుల్లో కొందరు కర్నూలు జీజీహెచ్లో చికిత్స పొందుతున్నారని వివరించారు కాగా ప్రస్తుతం డ్రైవర్ స్పేర్ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ తెలిపారు ప్రమాదంపై ఇద్దరిని ప్రశ్నిస్తున్నట్లు వెల్లడించారు అయితే ఈ ఘటనలో ఎంతమంది చనిపోయారనే దానిపై ఇప్పుడు ఎలాంటి స్పష్టత ఇవ్వలేమని పేర్కొన్నారు బస్సుకు మంటలు అంటుకోగానే ఎమర్జెన్సీ డోర్ నుంచి నవీన్ కుమార్ అఖిల్ జస్మిత అకీరా రమేష్ జయసూర్య సుబ్రహ్మణ్యం రామిరెడ్డి శ్రీలక్ష్మి వేణుగోపాల్ రెడ్డి సత్యనారాయణ హారిక బయటపడ్డట్లు ఎస్పీ తెలిపారు ప్రమాదం జరిగినప్పుడు కూడా పెద్ద ఎత్తున వర్షం జోరుగా కురుస్తోంది సో అంత పెద్ద ఎత్తున ఒక్కసారిగా కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం సంభవించింది హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు చిన్నటేకూరులో బైక్ ను ఢీకొంది ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా దగ్ధమైంది ఘటనలో పలువురు ప్రయాణికులు సజీవ దహనమైనట్లు తెలుస్తోంది అప్రమత్తమైన మరికొందరు ప్రయాణికులు బస్సు ఎమర్జెన్సీ డోర్ నుంచి బయటపడ్డారు స్థానికులు బాధితులను సమీప ఆసుపత్రికి తరలించారు ఇక ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 40 మంది ప్రయాణికులున్నట్లు తెలుస్తోంది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మస్తాన్ ఫోన్ లైన్లో అందిస్తారు మస్తాన్ ప్రియాంక కర్నూలు జిల్లాలో అయితే ఘోర ప్రమాదం అయితే చోటు చేసుకుంది ఒక పక్క ఇక కర్నూలు అయితే కనుక విషయ ఛాయలు అయితే అలుముకున్న పరిస్థితి అయితే నెలకొంది ఒక ప్రైవేట్ బస్ అయితే కనుక హైదరాబాద్ నుంచి బెంగళూరుకి అయితే కనుక ప్రయాణిస్తున్న నేపథ్యంలో ఇక్కడ చిన్న టోకూరు దగ్గర అయితే కనుక ఒక బైక్ యాక్సిడెంట్ అయితే జరిగింది ఆ బైక్ యాక్సిడెంట్ జరిగిన వెంటనే ఆ బైక్ అయితే కనుక ఏదైతే బైక్ ఉందో అది బస్ కిందికి వెళ్లి పెట్రోల్ ట్యాంక్ ఫ్యూల్ మంటలు చెలరేగడం ఒకేసారి మంటలు చెలరేగడంతో 5 నిమిషాల్లోనే
పూర్తిగా బస్సు మొత్తం అయితే కాలిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అందులో కనీసం 40 నుంచి 40 మందికి పైగానే ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా ఏదైతే కనుక ప్రమాద సంఘటన జరిగిన వెంటనే కొంతమంది అయితే అలర్ట్ అయిన పరిస్థితి, కొంతమంది అయితే కనుక గ్లాస్ బ్రేక్ చేసుకుని అయితే కనుక బయటకు వచ్చిన పరిస్థితి అయితే ఉంది. బయటికి రాలేని పరిస్థితి. ఆ 5 నిమిషాల లోపలనే పూర్తిగా బైక్ కింద ఫ్యూయల్ ట్యాంక్ ఉండడం వల్ల అది పెట్రోల్ ట్యాంక్ కావడం, పూర్తిగా అయితే కనుక ఫైర్ అయిన నేపథ్యం కలిగి ఉండడంతో వెంటనే బస్సు ఏసీ బస్సులో పూర్తిగా అయితే కనుక మంటలు చెరిగాయి. పూర్తిగా పొగలైతే కనుక కమ్ముకున్న పరిస్థితి అయితే నెలకొందని కూడా ఇక్కడ స్థానికులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ఏదైతే కనుక బస్సులో నుంచి బయటికి గ్లాస్ బ్రేక్ చేసుకొని వచ్చిన వారైతే కనుక కొంతమంది అయితే కనుక సేఫ్ గా ఉన్న పరిస్థితి, మరికొందరిని అయితే కనుక చికిత్స నేపథ్యంతో కర్నూలు GCH లో అయితే కనుక చేర్పించారు. అదేవిధంగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా 3 అయితే కనుక చేరి చికిత్స పొందుతున్న పరిస్థితి అయితే కనుక ఉంది. అదేవిధంగా ఏదైతే కనుక ఘటనా స్థలంకి పూర్తి అధికారులు అయితే కనుక చేరుకొని వారు సహాయ సహకారాలు అయితే అందిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అదేవిధంగా ఫైర్ సిబ్బంది కావచ్చు, అదేవిధంగా పోలీసు వారు కావచ్చు, జిల్లా కలెక్టర్ గారు మరియు SP గారు కూడా ఇక్కడ వచ్చి వివరాలు తెలుసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో నంద్యాల MP శబరి గారు కావచ్చు, అదేవిధంగా MP కర్నూలు MP నాగరాజు గారు కావచ్చు, అదేవిధంగా గౌరిచరిత స్థానిక ఎమ్మెల్యే గౌరిచరిత కూడా ఇక్కడ వచ్చి అక్కడ అధికారులను అయితే కనుక చూస్తున్న పరిస్థితి, విషయాలు తెలుసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీనిపై సీఎం చంద్రబాబు కూడా స్పందించి పూర్తి సహాయ సహకారాలు అయితే అన్ని అందాలి అని చెప్పి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్టు కూడా మనకు ప్రజాప్రతినిధులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రియాంక, మస్తాన్ చెప్పండి. అయితే కొంతమంది ప్రయాణికులు ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి అయితే బయటపడినట్లుగా తెలుస్తోంది. అసలు ఈ ప్రమాదానికి గల కారణాల గురించి వారు ఏం చెప్తున్నారు? ప్రియాంక, ఇప్పుడు ఘటన అయితే కనుక 2-2:30 మధ్యాహ్నం అయితే కనుక చోటు చేసుకుందని చెప్తున్నారు. ఒక బైక్ అయితే కనుక ముందర వెళ్తున్న ఆపోజిట్ లో వస్తున్న బైక్ అయితే కనుక ఒకటి యాక్సిడెంట్ జరిగింది. ఫస్ట్ లో అయితే కనుక యాక్సిడెంట్ బైక్ తగిలిన వెంటనే బస్సు డ్రైవర్ అప్రమత్తమై ఆపి ఉంటే కనుక ఈ ఘటన జరిగేది కాదని కూడా ఇక్కడ బయటపడ్డ ప్రయాణికులు అయితే చెప్తున్న పరిస్థితి. అట్టనే ఒక 50 మీటర్స్ నుంచి 100 మీటర్స్ వరకు అయితే కనుక బైక్ నైతే కనుక ఈడ్చుకుంటూ వెళ్ళిన పరిస్థితి. బస్సు కిందికి వెళ్ళింది. బైక్ బస్సు కిందికి వెళ్ళడంతో అక్కడ ఫ్యూయల్ ట్యాంక్ ఉంటుంది. ఆ ఫ్యూయల్ ట్యాంక్ కి మళ్ళా రోడ్డుకి రాపిడితో నిప్పు అయితే చెలరేగింది. అదేవిధంగా పెట్రోల్ ట్యాంక్ లో పెట్రోల్ కూడా లూజ్ కావడంతో ఒకేసారి మంటలు అయితే కనుక చెలరేగాయని కూడా వాళ్ళు చెప్తున్నారు. డ్రైవర్ అప్రమత్తమై ఉండింటే ఈ ప్రమాదం జరిగేది కాదు అని కూడా ఇక్కడ వాళ్ళు ప్రయాణికులు అయితే చెప్తున్న పరిస్థితి. అదేవిధంగా సెకండ్ డ్రైవర్ అయితే పారిపోయాడు. కో డ్రైవర్ అయితే కనుక పక్కనే ఉన్నాడు. కొంతమందిని అయితే కనుక అతను సేవ్ చేయడానికి ప్రయత్నం చేశాడని కూడా ఇక్కడ స్థానికులు ఇక్కడ ప్రయాణికులు కూడా చెప్తున్న పరిస్థితి. 2:30 గంటల సమయంలో ఇది ఘటన జరిగింది కాబట్టి అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. అదేవిధంగా 5 నిమిషాల లోపలనే పూర్తిగా మంటలు చెర్రలేగాయి. అదేవిధంగా మొత్తం బస్ మొత్తం పొగలు చుట్టుముట్టడంతో ఎవరు ఎక్కడున్నారు, ఏం జరుగుతుందనే వాళ్ళ సృహలో లేరని కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రియాంక, మస్తాన్, అయితే ఇప్పటి వరకు అందులో చాలా మంది కూడా సజీవ దహనం అయ్యారు. మృతుల సంఖ్య అయితే ఇప్పటి వరకు అధికారులు స్పష్టత ఇవ్వలేదు. దాని గురించి ఏమన్నా అప్డేట్ ఉందా? ప్రియాంక, ఇప్పటికైతే కనుక 16 మంది అయితే కనుక దగ్గర 16 నుంచి 19 మంది బయటపడ్డట్టు మనకు సమాచారం అందుతుంది. అదేవిధంగా ఏదైతే కనుక బస్ ట్రావెల్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర బుకింగ్ లిస్టు తెచ్చుకోవడానికైనా ప్రయత్నం చేస్తున్నారు. వారు ఇంకా ఒక 1 అవర్ లో పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉన్నాయని కూడా మనకు అధికారులు చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా బస్ బుకింగ్ లో కాకుండా అదేవిధంగా రస్తాలో ఏదైతే కనుక హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వచ్చే రస్తాలో కర్నూలు కావచ్చు, అటు సైడ్ జడ్చర్ల కావచ్చు, అటు సైడ్ ఎవరైనా కానీ బుకింగ్ చేసుకోకుండా ఎక్కి కూడా ఉండొచ్చు అని కూడా అధికారులు అయితే కనుక ఆరా తీస్తున్నారు. ఆ విషయం కూడా తెలియాల్సి ఉంది. ప్రియాంక, రైట్ మస్తాన్, థ్యాంక్ యూ. జోరుగా కురుస్తోంది. సో అంత పెద్ద ఎత్తున ఒక్కసారిగా పంటల్లో
ఇప్పుడు ప్రమాదం జరిగినప్పుడు కూడా పెద్ద ఎత్తున వర్షం జోరుగా కురుస్తోంది. సో అంత పెద్ద ఎత్తున ఒక్కసారిగా పంటల్లో ఇప్పుడు ప్రమాదం జరిగినప్పుడు కూడా పెద్ద ఎత్తున వర్షం జోరుగా కురుస్తోంది. సో అంత పెద్ద ఎత్తున ఒక్కసారిగా పంటల్లో అన్నమయ్య జిల్లా రాజంపేటలో టీడీపీ